కంప్యూటర్ వైరస్ రోబోటిక్ సైనికుల గల భయంకరమైన సైన్యాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆక్రమించింది. కానీ ఒక్క చోట మనం సురక్షితంగా ఉండొచ్చు. అదే డామ్ సిటీ ఆఫ్ కారింత్. మనకి మిగిలిన ఒకే ఒక్క నమ్మకం. మాట ప్రకారం రేంజర్ బయో సిరీస్ సూట్స్ గురించి, వాహనాల గురించి, హార్డ్వేర్ గురించి ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పడానికి నేను రెడీ. అడగండి. ఇప్పుడు అడగండి, లేదా ఇంకెప్పుడు మాట్లాడకండి. వాట్ ఐస్ అంటే నీ ఉద్దేశం ఏంటి? అదిగో అక్కడుందే మన జోడ్స్కి ముందు వైపు. అవి ఐస్ కావు, మీ కాక్పిట్ హెచ్యూడి డిస్ప్లే కోసం ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫీల్డ్ స్కానింగ్ సెన్సార్స్. వెల్, కానీ అవి చూడ్డానికి ఐస్లా ఉన్నాయి. బిగ్ గూగ్లీ యానిమీ ఐస్. నెక్స్ట్. కొన్నిసార్లు నేను మార్ఫ్ అయినప్పుడు నా వెనక వైపు పెద్ద భయంకరమైన పేలుడు గమనించాను. దానికి కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు చెప్తున్నది రెసిడ్యువల్ ఎనర్జీ రన్ ఆఫ్ గురించి అనుకుంటాను. కొన్నిసార్లు మార్ఫింగ్ జరిగినప్పుడు ఎనర్జీని క్లియర్ చేయడం అవసరం అవుతుంది. నేను చెప్తున్నది 6 అంతస్తుల ఎత్తు ఫైర్ బాల్స్ గురించి. అదిగో అలాంటిది, అటు చూడు. అలాంటిది నేను కిచెన్లో ఉన్నప్పుడు కూడా జరుగుతుందా? మేము మార్ఫ్ అయ్యేటప్పుడు ప్రతిసారి మేము తప్పకుండా ఆర్పిఎం గెటింగ్ గేర్ అని అరవడం అవసరమా? దానివల్ల లాభం ఏముంది? చాలా మంచి ప్రశ్న అడిగావు. అలా అడగడం వల్ల కొందరు ఆడపిల్లలు ఇంప్రెస్ అవుతారు. దానికి కారణం ఇది కాదనుకుంటాను. అలా అరవడం వల్ల వాయిస్ రికగ్నిషన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెషర్ పూర్తవుతాయి. వెల్, కానీ దాన్ని కాస్త చేంజ్ చేస్తే బాగుంటుంది. చేంజా? అవును, అంటే రేంజర్స్ టు ద రెస్క్యూ అనో, రేంజర్ జస్టిస్ అన్లీష్డ్ అనో. జస్టిస్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాలజికల్ కాన్సెప్ట్. మనం ఖచ్చితమైన రియాలిటిక్స్ నే నమ్మాలి, జస్టిస్ ని కాదు. నీకు జస్టిస్ కావాలంటే వెళ్ళి కామిక్ బుక్ చదువుకో. నెక్స్ట్. తను చెప్పినట్టు చేస్తే మంచిది. ఎందుకనంటే తను ప్లీజ్ అని అన్నది కదా. ఇదంతా నీకోసమే పాపా. ఫ్లైన్ బాబు, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను సాయమే కదా చేశాను. దానివల్ల నీకు వచ్చిందేంటి? 2 వీక్స్ సస్పెన్షన్. మంచి పని ఎప్పుడు శిక్షింపబడుతుంది ఫ్లాన్, అది గుర్తుంచుకో. ఏంటి నువ్వు అర్థం లేని కామిక్స్లో వచ్చే సూపర్ హీరో అనుకుంటున్నావా? అసలు నువ్వు జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? రంగురంగుల డ్రెస్సులు వేసుకొని డాన్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఇలా చూడు బాబు, అసలు సూపర్ హీరోస్ అన్నవాళ్లే లేరు. షీల్డ్ నాశనమైంది. ఇండస్ట్రియల్ ఏరియా జోన్ 7. ఈ పనిని త్వరగా పూర్తి చేద్దాం, సరేనా? ఈసారైనా రాకూడని వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు పని కానిస్తే మంచిది. సారీ టనాయా, నువ్వు చాలా లేట్ అయ్యావు.
నీకేం కాలేదుగా? రెడీ రెడీ అదిగో ఆ పెళ్ళుడు చూసారా? నిజం చెప్పాలంటే అది చాలా చిన్న పెళ్ళుడు. ఇవి యాక్చువల్లీ రేంజర్స్ ఈ మాట అనడానికి ఆనందంగా ఉంది. ఆలస్యంగా వచ్చింది మీరు. మనం త్వరగా దాన్ని ఆపాలి, లేదంటే అది మనం అనుకున్నంత పని చేస్తుంది. ఓకే, మొహం మీద కొట్టదు. నాకు రేంజర్స్ అంటే ఇష్టం. ఎంతో గట్టి వాళ్ళు. అందరూ హీరోలే. వాళ్ళు రకరకాల రంగులలో, రకరకాల రూపాలలో, సైజుల్లో ఉంటారు. రెడ్ ఎంతో పర్ఫెక్ట్ అయిన వాడు, బ్లాక్ తెలివైన చురుకైన కుర్రాడు, గ్రీన్ ఒక జోకర్, మరి ఎల్లో తను ఒక ఆడపిల్ల. అయితే నువ్వేంటో తెలియడం లేదే. నేను స్కాటిష్ వాడిని. ఆ మీద ప్రయోగించు, చూద్దాం. నో ప్రాబ్లం. అసలు నువ్వెవరో తెలుసుకోవచ్చా? నీ భయంకరమైన పీడకలని. అందరినీ నాశనం చెయ్యి. ఇదిగో ఇక్కడ. ఇక్కడున్నారు. ఓకే, ఇదేం బాలేదు. పవర్ అయిపోయింది. Engine cell activate. Nitro Sword. ఇలాంటి మొహం కన్న తల్లికి కూడా నచ్చదు. నాకు అసలు తల్లే లేదు. ఇన్విన్సిబిలిటీ షీల్డ్. నీ పని అయిపోయింది. ఎనర్జీలో రీఛార్జ్ చేసుకునే టైం కావాలి. నీకు 10 సెకండ్ల టైం ఇస్తాను. యాక్టివేటింగ్ టైం ఫ్రీజ్ బర్స్ట్. రేంజర్స్, సిరీస్ బ్లూలో ప్రైమరీ సూట్ మాల్ ఫంక్షన్ జరిగినట్టు తెలిసింది. టైం ఫ్రీజ్ రివర్సల్ లూప్ కొనసాగుతున్నట్టు అనిపిస్తోంది. రేంజర్స్, ఏం జరిగిందో చెప్పండి. మాట్లాడు. నాతో మాట్లాడు ఫ్లెన్. ఇప్పుడు నీ స్కూల్ చదువు పూర్తయింది కాబట్టి జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓహో, అవునా? ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? అందుకేం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఫ్లిన్ మెకాలిస్టర్, పోలీస్ ఆఫీసర్. ఫ్లైన్, మనం వాడిని అరెస్ట్ చేయలేం. వాడు మేయర్ కొడుకు. వాడు చేసిన నేరం గురించి పట్టించుకోరు. నీ ఉద్యోగం ఊడిపోతుంది. మెకాలిస్టర్, ఆ హౌస్ ని కట్టేయమని చీఫ్ అంటున్నారు. ఎంటర్ బ్లాక్ నీ వల్ల వాటర్ డ్యామేజ్ అవుతుంది. వాటర్ డ్యామేజా? ఇక్కడ మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వెంటనే నేను చీఫ్ గారు కలవాలంటున్నారు. ఆయన కాసేపు వెయిట్ చేయాల్సిందే. నేను వీళ్ళందరినీ కాపాడాక వస్తానని చెప్పు. ఫ్లిన్ మెకాలిస్టర్, ఇంటర్నేషనల్ ఎయిడ్ వాలంటీర్. ఫ్లైన్, మమ్మల్ని వెంటనే రమ్మని చెప్పి కంట్రోల్ ఆఫీస్ ఆర్డర్. నదికి పక్కన ఉన్న గ్రామాల మీద దాడి జరుగుతుందట. మరి వీళ్ళ సంగతి ఏంటి?
వీళ్ళు మనతో రాలేరు కదా, వీళ్ళు ఉండే చోటు ఇదే కదా. ఫైన్, నీకు రూల్స్ తెలుసు కదా, మన స్థానికుల సమస్యల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇది స్థానికుల సమస్య, నీకేమైనా మతిపోయిందా? మనం ఈ మధ్యనే వాళ్ళ గ్రామంలో ఒక ఆర్గానిక్ టెన్నిస్ ర్యాకెట్ ఫ్యాక్టరీ నిర్మించాం. ఆ ఫ్యాక్టరీ అక్కడున్న బడుగు వర్గాల ప్రజలకు రాబోయే కొన్ని తరాలకు మంచి రకం ఆర్గానిక్ టెన్నిస్ ర్యాకెట్ ని అందజేస్తోంది. అంతకన్నా మనం ఏం చేయగలం చెప్పు? నేను చెప్పిందంత అర్థమైందిగా బాయ్స్? గ్రామాన్ని కాపాడుతాం. మీరన్నది కరెక్టే డాడీ. మంచి పనులు చేస్తే శిక్ష పడక తప్పదు. అసలు ఏంటిదంతా ప్లాన్? ప్లేన్ ప్లేన్ కమ్ ఆన్ ప్లేన్ ప్లేన్. తను అసలు మాట్లాడటం లేదు. గో బ్యాక్. నువ్వు కాపాడమే ముఖ్యం. మీ టీం వర్క్ నిజంగా అదిరిపోయింది, కానీ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నేను అటాక్ బోర్డు బయటపడతాం. వాళ్ళు వెళ్ళిపోయారు. నా సూట్ ఏమైంది? నేను అన్ని రకాల టెస్టులు చేస్తున్నాను. నా ఉద్దేశంలో సిరీస్ బ్లూని తయారు చేస్తున్నప్పుడు వచ్చిన ఎనర్జీ ఫ్లో గ్లిచ్ మళ్ళీ ఇప్పుడు రావడమే కారణం అనుకుంటాను. సిరీస్ బ్లూలో గ్లిచ్ వచ్చిందా? అది ఇప్పుడు చెప్తున్నావా? అసలు అది ఏ రకమైన గ్లిచ్ అని వివరంగా చెప్తావా? చెప్పినా నీకు అర్థం కాదు. నేను మామూలు మెకానిక్నే, కానీ చెప్తే నాకు అర్థమవుతుంది. అయితే సరే, బ్లూ సిరీస్ లో ఉన్న టైమ్ ఫీల్డ్ మ్యానిపులేషన్ ప్రాపర్టీస్ వల్ల ఆ సిరీస్ కి చెందిన బేసిక్ సిస్టమ్ ఎలిమెంట్స్ అన్ని 4th డైమెన్షన్ ఫీల్డ్ లో ఉంటాయి. అక్కడ టైం అన్నది స్థిరమైనది. ఆ చోట టైం అనేది ముందుకు నడిచే అవకాశం లేదు కాబట్టి అక్కడ రన్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. అది ఎలక్ట్రాన్ ఫీల్డ్ లోని పోలారిటీని రివర్స్ చేస్తుంది. అది నీ సూట్లోని మార్ఫ్ కార్ట్రిడ్జ్ ఇంజెక్షన్ సీక్వెన్సింగ్ జరిగినప్పుడు స్పందింపబడుతుంది. ఓకే, నాకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తావా ప్లీజ్? మళ్ళీ చెప్పడం నా వల్ల కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎక్సెస్ ఎనర్జీ రన్ ఆఫ్ ని ఎలా డైవర్ట్ చేయాలని నేను కనిపెట్టేంత వరకు సిరీస్ బ్లూ పని చేయదు. కానీ ఆ అటాక్ బాట్ ఇంకా అక్కడే ఉందే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏమీ లేదు రేంజర్ బ్లూ, ఏమీ చేయలేవు. అలా ఉండడం కుదరదంటావా? డాక్యుమెంటేషన్ ప్లీజ్. ప్లీజ్, అక్కడ చాలా మంది ఉన్నారు సార్. సారీ మేడం, అది ప్రమాదకరమైన ప్రదేశం. దయచేసి వెళ్ళండి, అక్కడ చాలా మంది ఉండిపోయారు. దయచేసి మీరు ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. మనం వెళదాం. దయచేసి ఎవరైనా వాళ్ళని రక్షించండి. ఫ్రెండ్స్, మీకు గుడ్ న్యూస్ చెప్పనా బ్యాడ్ న్యూస్ చెప్పనా? బ్యాడ్ న్యూస్. ఆ వేర్ హౌస్ లో వెంజిక్స్ కి ఏం కావాలో మనకు తెలిసింది, అదే గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది వేర్ హౌస్ కింద ఉంది. కోరన్ సిటీ అడుగున 2 సిస్మిక్ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. వెంజిక్స్ తన అటాక్ బోట్ సాయంతో 1వ ఫాల్ట్ లైన్ లోకి డ్రిల్ చేశాడు. అందులో నుండి మోల్టన్ మ్యాగ్మాతో దాని సైజ్ ని పెద్దది చేశాడు. ఆ అటాక్ బోట్ 2వ ఫాల్ట్ లైన్ లోకి డ్రిల్ చేసుకుంటూ వెళ్లి లావాని అక్కడ సమకూర్చిందంటే 2 ఫాల్ట్స్ మధ్య ఉన్న ప్రెషర్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దానివల్ల పెద్ద భూకంపం తయారై ఈ సిటీ నాశనమయ్యే ప్రమాదం ఉంది. రేంజర్స్ బ్లాక్ అండ్ గ్రీన్, వెంజిక్స్ నెక్స్ట్ దాడి చేయబోయే చోటుకు మీరు చాలా దగ్గరలో ఉన్నారు. నువ్వు చెప్పిన దానికన్నా దగ్గరున్నావు డాగ్. అది సరిగ్గా మన పైనే ఉంది. రేంజర్స్ బ్లాక్, గ్రీన్, ఆ టార్గెట్ ని జాగ్రత్తగా గమనించండి. రెడ్ నెల్లో అక్కడికి వస్తున్నారు. త్వరగా పంపు డాగ్. దేనికోసం అయితే అది వెతుకుతుందో అది దానికి దొరికినట్టుంది. రేంజర్స్ బ్లాక్, గ్రీన్, మీకు నేను క్రాప్ క్యారియర్ ని డౌన్ ఆఫ్ చేస్తున్నాను. ఆ అటాక్ బోట్ ఫాల్ట్ లైన్ లోకి డ్రిల్ చేయగలిగితే వెంజిక్స్ గెలిచినట్టే. బ్లాక్, గ్రీన్, రిపో, ఆ అటాక్ బోట్ డ్రిల్ చేస్తోందా? నో లేదు, ఎందుకంటే అది మా మీద మోల్టన్ హాట్ లావాతో దాడి చేస్తూ చాలా బిజీగా ఉంది. నేను సమ్మర్ ఆ చోటుకు చేరుకుంటున్నాం. ఆర్పిఎం గెటింగ్ హియర్. చూడు, నేను లేకుండా వాళ్ళు మెగాజోన్ ని సీక్వెన్స్ చేయలేరు. నేను వాళ్ళకి సహాయం చేయాలి. ఆ ఎనర్జీ బిల్డప్ ని క్లియర్ చేయకుండా నీ సూట్ పని చేయదు. నన్ను నమ్ము, నాకు తెలుసు. ప్లీజ్, నా పాప అక్కడ ఉంది. తన పేరు పెన్నీ. తను 5 ఏళ్ల చిన్న పాప. సారీ డాడీ. నా స్వభావాన్ని మార్చుకోలేదు.
మనం అంతమైపోతామా? ఈరోజు కాదు. నీకు ఇక్కడ చోటు లేదు. నీలాంటి పనికిరాని చెత్త అవసరం లేదు. ఆల్ రైట్, నువ్వు ఇక్కడ దిగాలి. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అందరూ ఇలా రండి. థ్యాంక్స్. వచ్చేసావా? ఏంటిది? నీకు తెలియని మనుషుల గురించి నీ ప్రాణాలనే పణంగా పెట్టి వెళ్ళావు. నువ్వు చేసింది కరెక్ట్ అనిపిస్తోందా? డాడీ వెళ్ళక తప్పలేదు. మంచి చేసావు. ఇన్నేళ్లుగా అసలు సూపర్ హీరోలు అన్నవాళ్ళు లేరనే నీకు చెప్పాను. కానీ నా ఎదురుగా ఒకడు ఉండడం గమనించలేదు నేను. ఆడపిల్లల్ని కాపాడతాం అనుకుంటే ఇది పనికొస్తుంది అనిపించడం లేదు. డిలన్ సిగి సమస్యలో పడ్డారు. ఆశ్చర్యంగా ఉంది. మీ గతి అంతే. బ్లాక్ గ్రీన్ షీల్డ్ పవర్ ని జోన్ ఆల్ఫా మీద ఫోకస్ చేయండి. రెడ్ ఎల్లో ఎనర్జీ బస్ ని భద్రపరచండి. ఇలా ఏమీ చేయకుండా ఇక్కడ నిలబడి చూడడం ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు, కానీ అందువల్ల నేను ప్రస్తుతం అక్కడ లేను. ఈ మూర్ఖత్వం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రేంజర్ బ్లూ, ఎనర్జీ ఛానల్స్ ని క్లియర్ చేయకుండా నువ్వు అసలు మాఫ్ కాలేవు. కానీ నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎలక్ట్రాన్ పొలారిటీని రివర్స్ చేయడం. నేను మళ్ళీ ఎప్పట్లా మార్పు అయితే అది రీరివర్స్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే జిగి రన్ ఆఫ్ పేలుడు లాంటిది పెద్ద పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఇంతవరకు ఎవరు చూడంత పెద్దది. ఇలాంటి పరిస్థితుల్లో అది పెద్ద సమస్య కాదని నా ఉద్దేశం. నన్ను మిస్ అయ్యారా? నేను మాత్రం అలాగే అనుకున్నాను. అందువల్లే మీకు సహాయం చేయడానికి వచ్చాను. ఆల్ రైట్, ఈ పనిని పూర్తి చేద్దాం. కమ్ ఆన్, వద్దు. Initiating zone sequencing. కావచ్చు, కానీ ఓడిపోలేదు. Initiating Super Saber. Power Rangers RPM Super Saber. నిన్ను నేను ఒకే ఒక ప్రశ్న
ప్రశ్న అడగాలి రేంజర్ సిరీస్ బ్లూ. అసలు నీకు మెకానిక్ పని ఎవరు నేర్పారు?